ఏంటి ఆదిత్య గారు, అందరినీ అర్జెంటుగా పంచాయతీ దగ్గరికి రమ్మని కబురు చేశారు? చూడండి, ఈవిడి గారు నిన్న పంచాయతీలో ఏవేవో ఉత్తరాలు చూపించి నా కూతురు తన మనవరాలని మీరందరూ నమ్మేలా చేసింది. మంజులా నేనే హత్య చేశానని నిందారోపణ చేసింది. పైగా ఆవిడ కొడుకు కనపడకుండా పోవటానికి కారణం నేనే అంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు విచారణకు తీసుకెళ్ళటం, పూచీకత్తు మీద నేను బయటికి రావటం అంతా మీకు తెలిసిందే. వాదన ఒక పక్క అయినట్టు ఆవిడ చూపించినా ఆ లెటర్స్ ఆధారంగా మీరు తీర్పిచ్చారు. మీ తీర్పు నేను తప్పుపట్టను. కానీ నేను నిర్దోషిని చూపించుకునే అవకాశం, దానికి తగ్గ సాక్ష్యాధారాలు చూపించుకునే సమయం నాకు ఇవ్వాలి కదా. ఇంతకీ ఇప్పుడు మీరనేదేంటి? నేను చూపించిన ఆధారాలు అబద్ధమని నిన్నట్నుంచి వారనేది అదేగా? అది నిజమని మీ అంతరాత్మకే తెలుసు. కానీ కక్ష సాధించాలని, అబద్ధం నిజం చేయాలనే తాపత్రయం, మీరు ఏదైతే చూపించారో అది అబద్ధం, నేను నిర్దోషిని చూపించుకునే సాక్ష్యాలు రేపు మీ ముందుంచుతాను. దానికి అవకాశం ఇవ్వమని అడగటానికే పిలిచాను. కొండను తవ్వి ఎలుకని పట్టినట్టు నిజంగా నీ దగ్గర సాక్ష్యాధారాలుంటే మొన్న పంచాయతీ అప్పుడే చూపించాలి. చూపిస్తాను అనడానికి పంచాయతీ పెట్టాలా? ముందుగా తెలియజేయటం పద్ధతి. పద్ధతి తప్పిన వాళ్ళు పద్ధతుల గురించి మాట్లాడతారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇప్పుడు పద్ధతి తప్పాల్సి ఉంటుంది. అంటే కొడతావా? కొట్టు 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 చూద్దాం. వాగరా. ఆదిత్య గారు, ఆవిడ కావాలని రెచ్చగొట్టి తప్పు చేయించి తప్పు మీ నెత్తిన వేయాలని చూస్తుంది. మీరు ఆవేశపడొద్దు. నేనేం తప్పు చేయిందారనే. ఇలాంటి చిన్న చిన్న తప్పులు చెయ్యరు, ఏకంగా కిడ్నాప్లే చేస్తారు. అది మీకు అలవాటు. నిన్న చూసాం కదా. నేనేం కిడ్నాప్ చెయ్యలేదే. హక్కుంది, తీసుకువెళ్ళాను. అదే నిజమని నిరూపించుకున్నాను కూడా. అదే ఆ నిజం అబద్ధమని, నీకా హక్కు లేదని, అది నా కూతురని రేపు నేను నిరూపించుకుంటాను. మా బాబాయ్ ఆ సాక్ష్యాధారాలతో ఆల్రెడీ బయలుదేరాడు. ఏమంటారు? చూడండి, తెలిసి గాని తెలియక గాని ఒక నిరపరాధి శిక్షింపబడకూడదు. అందుకే మీరెన్నిసార్లు రమ్మన్నా పంచాయతీకి వస్తున్నాం. నిరూపించుకోలేకపోతే నువ్వీ ఊరికి జన్మలో రాకూడదు. ఈ ఊరికే కాదు, ఈ చుట్టుపక్కల కూడా రాను. నిజమైతే ఇదే పెద్ద మనుషుల ముందు నువ్వు చెంపలేసుకోవాలి. ఇచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకోవాలి. నా కూతుర్ని నాకు ఇచ్చేయాలి. దానికి ఆయాగా జీవితకాలం పనిచేయాలి. నీ షరతుకు నేను సిద్ధం. నిరూపణకి నేను సిద్ధమే. అబద్ధానికి అంత ధైర్యం ఉంటే నిజానికి ఇంకెంత ఉండాలి? అది చూద్దాం. ఎందుకు మాటలు? పదండి ఆదిత్య గారు, ఈవిడితో మాటలు మనకే చిన్నతనం. ఓ, పెద్ద పెద్ద పనులు చేసినోళ్ళు. చాలా పెద్దతనం ఉందిలే మీ ఆయనకి. పదమ్మా.